ఆమె చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమెను పెళ్లి చేసుకోవాలని బంధువులు అన్నారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా సివిల్స్ సాధించాలని పట్టుదలతో ముందుకు కదిలింది. మెయిన్స్ కు ప్రిపేర్ అయినప్పుడు రోడ్డు ప్రమాదం జరిగినా బెడ్పై నుంచే తన చదువును కొనసాగించారు. తన సివిల్స్ లక్ష్యాన్ని ఆమె చేరుకున్నారు. బాధ్యతలు తీసుకున్నాక రాజకీయ నాయకులతో అడుగడుగున ఆమెకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఏకంగా సీఎంనే ఆమె ఎదురించిన బదిలీలు బహుమానాలు వచ్చాయి. అయినా ఎక్కడా తలొగ్గకుండా ముందుకు దూసుకుపోతున్నది ఆమె లేడీ సింహం ఐఏఎస్ రోహిణి సింధూరి. ఆమె సక్సెస్ సర్వీస్ సాగుతున్న విధానమేంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే బెల్ ఐకాన్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో కథనాలను తెలుసుకోండి. రోహిణి సింధూరి ఐఏఎస్. దేశంలోనే ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఆమె తన పనితీరుతో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆమె వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఆమె నిక్కచ్చిగా ఉండటం నచ్చని రాజకీయ నాయకులు ఆమెను బదిలీలు చేస్తూ బహుమానంగా ఇచ్చారు. ఏకంగా ఆమె సీఎంనే ధిక్కరించిందంటే ఆమె నిజాయితీని అర్థం చేసుకోవచ్చు. రోహిణి సింధూరి 1984 మే 30న దాసరి శ్రీ లక్ష్మీరెడ్డి జైపాల్ రెడ్డి దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామం. కానీ వీరు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రోహిణి ఇంజనీరింగ్ ను హైదరాబాద్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు రోహిణిని విదేశాలకు పంపాలని అనుకున్నారు. బంధువులు ఏమో పెళ్లి చేయవచ్చుగా అని సలహాలు ఇచ్చారు. కానీ రోహిణి సింధూరి మాత్రం చిన్నప్పటి నుంచి తన తల్లి చేసే సేవా కార్యక్రమాలను చూసి సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెంటనే హైదరాబాద్ లోని ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో జాయిన్ అయి శిక్షణ పొందారు. రోహిణి ప్రిలిమ్స్ లో పాస్ అయ్యారు. మెయిన్స్ పరీక్షకు కొద్ది రోజుల ముందు ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లేవలేని పరిస్థితి ఉన్నా బెడ్పై నుంచే ప్రిపేర్ అయ్యి తాను మెయిన్స్ పరీక్షలు రాశారు. వాటిలో కూడా అర్హత సాధించి ఇంటర్వ్యూలో కూడా తన ప్రతిభను చూపారు. అలా రోహిణి సింధూరి 2009లో యూపీఎస్సీ ఆల్ ఇండియా 43వ ర్యాంకు సాధించారు. శిక్షణ అనంతరం కర్ణాటక క్యాడర్ ను ఎంచుకున్నారు. రోహిణి సింధూరి కర్ణాటక క్యాడర్ ఎంచుకున్న తర్వాత తన పాలనలో మార్క్ చూపించారు. విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. 2011 నుంచి 2012 వరకు ఆమె తుముకూరు అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు. ఈ సమయంలో ఆమె కార్పొరేషన్ భూములను అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. పన్నుల వసూళ్లను కంప్యూటరీకరించారు. రద్దీగా ఉండే రోడ్లపై కూడా రహదారి పనులను ప్రజలను ఇబ్బంది లేకుండా విజయవంతంగా పూర్తి చేశారు. పేదలకు అండగా నిలిచారు. ప్రభుత్వ పథకాలను ఎక్కడా పైరవీలు లేకుండా అర్హులకు అందజేశారు. ఆ తర్వాత ఆమె మాండ్యా సీఈఓగా పనిచేశారు. ఇక్కడ చాలా మందికి మరుగుదొడ్లు లేవని గుర్తించారు. ప్రతిరోజు ఉదయం గ్రామాలకు వెళ్లి వారి ఇండ్లలో మరుగుదొడ్లు ఉన్నాయా లేవా అని అడిగేవారు. ముంజనే పేరుతో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. 1 సంవత్సరంలోనే 1,00,000కు పైగా మరుగుదొడ్లను జిల్లాలో నిర్మించారు. దేశంలో అత్యధిక మరుగుదొడ్లు ఉన్న 3 జిల్లాల్లో మాండ్యా కూడా ఒకటి. రోహిణిని బదిలీ చేసినప్పుడు మాండ్యా జిల్లా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. తమ కలెక్టర్ను బదిలీ చేయవద్దని వేడుకున్నారు. అప్పుడు రోహిణి జోక్యం చేసుకుని ఎప్పటికైనా బదిలీ తప్పదని, తన కెరీర్ దృష్ట్యా బదిలీపై వెళ్లాలని ప్రజలకు ఆమె నచ్చజెప్పడంతో వారు ఆందోళనను విరమించారు. రోహిణి హసన్ జిల్లా కలెక్టర్గా 2017లో వచ్చే నాటికి 10వ తరగతి ఉత్తీర్ణతలో జిల్లా 31వ స్థానంలో ఉంది. ఆమె తీసుకువచ్చిన మార్పుల వల్ల 2019లో 10వ తరగతి ఉత్తీర్ణతలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. విద్యాశాఖతో ఆమె నిరంతరం పర్యవేక్షణ చేసేవారు. ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించేవారు. విద్యార్థులు అధైర్యపడకుండా మోటివేషనల్ క్లాసులను కూడా చెప్పించారు. దీంతో విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ఫలితంగా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. హసన్ జిల్లాలో శ్రావణ బెలగోళాలో గోమటేశ్వరునికి 12 ఏళ్లకోసారి జరిగే వేడుక మహామస్తాభిషేకం. సింధూరి హాసన్ కలెక్టర్ గా వచ్చే నాటికి మస్తాభిషేకానికి 6 నెలల సమయమే ఉంది.
ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. అప్పటికి మస్తకాభిషేకానికి కావలసిన పనులు మొదలు కాలేదు. దీంతో ఆమె పనులను వేగవంతంగా జరపాలని అధికారులకు, వర్క్ టెండర్లు వేసిన వాళ్లకు ఆమె ఆదేశాలు ఇచ్చారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చి ఈ మహామస్తాభిషేకం కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం 250 కోట్లు కేటాయించింది. పనుల్లో భాగంగా టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని రోహిణి భావించారు. అయితే ఒక టెండర్ విషయంలో హాసన్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మంజుకు, కలెక్టర్కు భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. దీంతో రోహిణిపై మంజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్తకాభిషేకానికి 40 లక్షల మంది వచ్చారు. ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా జాతరను జరపడంలో కలెక్టర్గా రోహిణి సఫలమయ్యారు. రోహిణి కలెక్టర్గా జిల్లాలో కొనసాగితే తనకు ఇబ్బంది అని మంజు గ్రహించి తన పరపతిని ఉపయోగించి బదిలీ చేయించాడు. బదిలీపై ప్రభుత్వం పోరాడి కేసులో గెలిచింది. దీనితో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని ఆమెను హసన్ జిల్లా కలెక్టర్గా తిరిగి నియమించింది. ఆ తర్వాత ఆమె కర్ణాటక భవన నిర్మాణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సమయంలో కర్ణాటకలో వర్షాల కారణంగా భారీ వరదలు వచ్చాయి కావున సహాయ కార్యక్రమాల నిమిత్తం భవన నిర్మాణ సంక్షేమ శాఖకు చెందిన 1000 కోట్లను విపత్తు సహాయ నిధికి మళ్లించాల్సిన సీఎం యడ్యూరప్ప రోహిణికి ఆదేశాలిచ్చారు. కానీ రోహిణి భవన నిర్మాణ సంక్షేమ సంఘం నిధులకు ఇవ్వలేనని తేల్చి చెప్పింది. దీంతో సీఎం యడ్యూరప్ప ఆమెపై ఆగ్రహంతో పట్టు పరిశ్రమ శాఖకు బదిలీ చేశారు. గతంలో రోహిణి సింధూరి హసన్ జిల్లాకి కలెక్టర్గా పనిచేసినప్పుడు అప్పటి మంత్రి హెచ్డి రేవన్నతో రోహిణి సింధూరి గొడవకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేవన్న, రోహిణి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మైసూరుకు రోహిణి సింధూరి డిప్యూటీ కమిషనర్గా ఉండగా కూడా రేవన్న, రోహిణి మధ్య గొడవ ఉండేది. ఇద్దరు పరస్పరం తానంటే తానే గొప్ప అనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసుకునేవారు. సెప్టెంబర్ 2020లో రోహిణి సింధూరి మైసూర్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆమె జూన్ 2021 వరకు ఈ పదవిలో కొనసాగారు. అప్పటి మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్తో కూడా ఈమెకు వివాదం ఏర్పడింది. తర్వాత ఇద్దరు మైసూర్ నుండి బదిలీ అయ్యారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వీరిద్దరిని ట్రాన్స్ఫర్ చేసింది. చామరాజనగర్లో ఆక్సిజన్ కొరతతో 24 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మైసూర్ జిల్లా కలెక్టర్గా ఉన్న రోహిణి సింధూరి సమయానికి ఆక్సిజన్ ఇవ్వకపోవడమే వీరి మరణానికి కారణమని చామరాజనగర్ జిల్లా కలెక్టర్ ఆరోపించారు. కరోనా నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయడం కూడా వివాదాస్పదంగా ఉంది. మైసూరులోని కేఆర్ నగర్ ఎమ్మెల్యే సారా మహేష్ తో రోహిణి సింధూరికి విభేదాలు వచ్చాయి. ప్రభుత్వం నిధులు దుర్వినియోగం, కోవిడ్ నేపథ్యంలో పనుల నిర్వహణ రోహిణి సరిగ్గా చేయలేదని ఆయన అన్నారు. నిజాయితీగా పని చేయకుండా బాధ్యత రహితంగా ప్రవర్తించడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దాన్ని కప్పిపుచ్చేందుకు టెస్టింగ్ నంబర్లలో మరణాలు తక్కువగా చూపిస్తున్నారని సారా మహేష్ ఆరోపించారు. సారా మహేష్ అక్రమంగా భూములిచ్చారని రోహిణి సింధూరి చెప్పిన ఆడియో వైరల్ గా మారింది. రోహిణి సింధూరిపై సారా మహేష్ పరువు నష్టం కేసు కూడా పెట్టారు. కొడగు మైసూరు ఎంపీ ప్రతాప్ సింహతో రోహిణి సింధూరికి మధ్య గొడవలు ఉన్నాయి. కరోనా కేసులు, మృతుల సంఖ్యలో చాలా తేడా ఉందని, దీనికి కారణం కలెక్టర్ రోహిణినే అని ఆయన ఆరోపించారు. మైసూరు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ నివాసం ఒక వారసత్వ భవనం. అక్కడ కొత్త భవన నిర్మాణ పనులు జరగకూడదు. కానీ జిల్లా కలెక్టర్ గా ఉన్న రోహిణి సింధూరి దాదాపు 50 లక్షల వ్యయంతో స్విమ్మింగ్ పూల్, జిమ్ నిర్మించారని ఆరోపించారు. దీనిపై రోహిణి సింధూరి ప్రభుత్వానికి సమాధానమిచ్చారు. జిల్లా కలెక్టర్ నివాస కార్యాలయ ఆవరణలో ఈత కొలను నిర్మించడం అనేది 5 సంవత్సరాల నాటి ప్రాజెక్టు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాక్టికల్ ప్రాజెక్టుగా స్విమ్మింగ్ పూల్ నిర్మించాం అని స్పష్టం చేసింది. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ డి రూపాతో కూడా ఆమెకు విభేదాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వారిద్దరిని బదిలీ చేసి రోహిణికి 7 నెలల వరకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె గెజిటెడ్ చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. రోహిణి సింధూరి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గున నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారినిగా ఆమెకు పేరు. అందువల్లే ఆమెను లేడీ సింఘం అని పిలుస్తారు. రోహిణి సింధూరి భర్త సుధీర్ రెడ్డి వ్యాపారవేత్తగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. మొత్తానికి తన పనితీరుతో రోహిణి సింధూరి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.